ముందుగా మన ఇంటి వంటకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను చూపించబోయేది పీతల ఇగురు. పీతల ఇగురుకి కావాల్సిన పదార్థాలన్నీ మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తాను. ఇది మసాలా దినుసులన్నీ కలిపి పెట్టిన పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లిపాయ కొబ్బరి ముక్కలు పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లోనే ఈ ఉల్లిపాయలు కాస్త టమాటా ముక్కలు కూడా పేస్ట్ చేసుకున్నాం. స్టవ్ వేయించుకొని బండి పెట్టుకున్నాను. దీంట్లో కాస్త ఆయిల్ పోసుకున్నాం. పీతల కూరకి కాస్త ఆయిల్ కాబట్టి ఒక 5 స్పూన్లు వేస్తాం. ఆయిల్ వేడెక్కింది. దీంట్లో ముందుగా సిద్ధం చేసుకున్న ఒక కప్పు ఇవి మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. ఇవి ఎలా చేయాలి క్లీనింగ్ అనేది మీకు వీడియో ప్రత్యేకంగా పెడతాను. పీతలు ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను వేరే వీడియోలోని. అది తప్పకుండా చూడండి. ఇలా నీట్గా కడుక్కొని ముక్కలు కట్ చేసుకుంటే మనకి ఉప్పు కారం చక్కగా పడుతుంది అనమాట దీంట్లో. కలిపి మనిషి సేపు మగ్గనిద్దాం. ఉల్లిపాయ ఎంత మగ్గితే అంత బాగుంటుంది. మసాలా దినుసులన్నీ కలిపిన పేస్ట్ కాస్త మగ్గే కాబట్టి టమాటా కూడా వేసుకున్నాం. ఇప్పుడు 2 స్పూన్ల కారం, పెరిగేస్తున్నాం. ఈ పెరిగేయటం వల్ల కారం ఘాటు అన్నీ కూడా సంపాడలో వస్తాయి అన్నమాట. టేస్ట్ బాగుంటుంది.